మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు, ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావుంటే చేతనైతే పేరు నాని వస్తాడు. దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. అది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. బహుశా అబద్ధాలు చెప్పేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక విభాగం ఉంది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి. 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చిలైన తర్వాత 150 రోజుల్లో 250 కేసులు పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా 16,000 టీచర్ పోస్టులు మనం భర్తీ చేస్తాం జరిగింది. అందుకే అనుకుంటా ఆ సైకోకి టీచర్లు అంటే చాలా కోపం. ఇప్పుడు ఏకంగా నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నా, జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదు, అయ్యా స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. 3వ సారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్, దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం. వాటర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేశాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఆ పార్టీకి ఒక జబ్బు కూడా ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసా మీ అందరికీ? సిసిడి. ఏంటిది? క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ జబ్బు. గూగుల్ మనం తీసుకొస్తే ఆయన అంటాడు, నేను ఆల్రెడీ మాట్లాడాను, డావోస్లో కలిసిన గూగుల్ నేనే తీసుకొచ్చినాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి రబి? దాని తర్వాత ఆసిలర్ మిత్తల్ అని ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. పాప ఆ కంపెనీకి తెలిసిన వ్యక్తి ఆదిత్య మిత్తల్, ప్రమోటర్ నాకు బాగా తెలుసు, ఒక జూమ్ కాల్లో క్లోజ్ చేశారు. అయిపోయింది, వచ్చారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, వీళ్ళు ఒకే దుష్ప్రచారం చేస్తున్నారు, అది రానే రాదురాబాయ్ అంటాడు. తీసుకొచ్చా, శంకుస్థాపన అయింది, నేను తీసుకొచ్చానంటాడు. ఇట్లనే కానిస్తే, ఇట్లనే మనం ఊరుకుంటే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మా తాత పోరాడాడు రాబాయ్ స్వాతంత్రానికి, గాంధీ తాత కన్నా మా తాత గొప్పవాడు, మా తాత వల్లే స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. ఇది క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే. ఇప్పుడు భోగాపురం పైన కూడా బయలుదేరాడు.
5 సంవత్సరాలు ఏం పనులు చేయలా, పట్టించుకోలా, కనీసం ఒక్కసారి వెళ్ళి చూడలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిపోయింది, ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెనింగ్ వస్తుంటే ఇప్పుడు బయలుదేరాడు మహానుభావుడు. అందుకే ఆ జబ్బు ఉంది పాపం. లండన్ మందులు సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్యన. ఇదంతా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. ఎందుకంటే పని చేస్తాం ఎంత ముఖ్యమో మన చేసిన పనులు ప్రజలు తెలియజేయాలి.